నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. మీకు గత సంవత్సరం మే 6 మరియు 7 తేదీల రాత్రి గుర్తుండి ఉండాలి. ఆ సమయంలో మొత్తం దేశం పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల విషయంలో మునిగిపోయి ఉంది. ఆ దాడిపై మోడీ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండదని, తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్లో 270 కిలోమీటర్ల లోతుగా చొచ్చుకెళ్ళి వారి 9 ఉగ్రవాద స్థావరాలు మరియు 11 సైనిక స్థావరాలపై భారత సైన్యం అర్ధరాత్రి దాడి చేస్తుందని అటువంటి ఊహను పాకిస్తాన్ కూడా చేయలేదు. పాకిస్తాన్తో మనం ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాం, సర్జికల్ స్ట్రైక్స్ కూడా నిర్వహించాం. కానీ ఇంత లోతుగా చొచ్చుకెళ్ళి చేసిన దాడి చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఎందుకు అంటే పెహల్గాంలో ఉగ్రవాదులు మన దేశ మహిళల సింధూరాన్ని చెరిపేశారు. మహిళలకు మోడీకి వెళ్ళి చెప్పండి అని హెచ్చరించారు కూడా. అందుకే ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య కాదు, ఇది దేశంలోని ప్రతి మహిళా హృదయంలో భావోద్వేగ ప్రతీకారం కూడా. ఇంతకుముందు భారత్ పాకిస్తాన్పై చేపట్టిన ప్రతి సైనిక ఆపరేషన్కు వేర్వేరు కోడ్ల పేర్లు ఉండేవి. అవి ప్రధానంగా మిలిటరీ వ్యూహాలకు సంబంధించినవి. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ పేరు ఆపరేషన్ బందర్, 1999 కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్, 1971 యుద్ధంలో కాక్టస్ లిల్లీ, ట్రైడెంట్, పైథాన్, 1965 యుద్ధంలో ఆపరేషన్ రెడిల్. కానీ ఈసారి ఆపరేషన్ సింధూర్ అనే పేరు దేశంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి మహిళను భావోద్వేగంగా కలిపేసింది. చాలామంది అంటారు పేరులో ఏముంది, కానీ ఈసారి పేరులోనే ఎంతో ఉంది. ఆపరేషన్ సింధూర్ అనే పేరు అంత శక్తివంతంగా మారింది. ఇప్పుడు ఆపరేషన్కు 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఇప్పటి వరకు మీరు వినని ఎన్నో కొత్త వివరాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు మ్యాప్లో చూస్తే పాకిస్తాన్లోని దాదాపు ప్రతి ముఖ్యమైన మిలిటరీ ఎయిర్ బేస్లపై భారత సైన్యం దాడి చేసింది. అంటే మొత్తం పాకిస్తాన్ వరకు భారత సైన్యం చేరుకోగలదని ఈ ఆపరేషన్ నిరూపించింది. ఇందులో భారత సరిహద్దు నుంచి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ భులారీ ఎయిర్ బేస్ కూడా ఉంది. అంటే మన సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ఎంతో లోతుగా వెళ్ళి దాడి చేసి వచ్చింది. ఇప్పుడు మేము మొదటిసారి చెబుతున్న విషయం ఏమిటి అంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన ఎన్ని ఫైటర్ జెట్స్, ఎన్ని రాడార్లు, ఎన్ని కంట్రోల్ సెంటర్లు, ఎన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయో ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాం. ఈ ఆపరేషన్లో భారతదేశం పాకిస్తాన్కు చెందిన 5 ఫైటర్ జెట్స్ మరియు 1 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని గాల్లోనే కూల్చేసింది. ఆ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ గురించి 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది అది AEW&C ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం అయ్యి ఉండవచ్చు. ఇది గాల్లో ఎగిరే రాడార్ లాంటిది. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఫైటర్ జెట్స్, డ్రోన్స్ మరియు క్షిపణులను గుర్తించగలదు. అందుకే దీనిని ఫ్లయింగ్ రాడార్ అని కూడా అంటారు. ఇక రెండో అవకాశం, ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ అయ్యి ఉండవచ్చు. అంటే రేడియో సిగ్నల్స్, రాడార్స్, కమ్యూనికేషన్ వ్యవస్థను జామ్ చేయగల ప్రత్యేక విమానం ఇది. అంటే పాకిస్తాన్కు ఇది అత్యంత కీలకమైన విమానం. అలాంటి ఫ్లయింగ్ రాడార్ని కూడా భారత్ ధ్వంసం చేసేసింది. భారత వైమానిక దళం తన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సుమారు 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేసింది. ప్రపంచ చరిత్రలో ఇది దూరం నుంచి వచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో విజయవంతంగా విమానాన్ని కూల్చివేయడం ఇదే మొదటిసారి నాకు తెలిసి. అంటే భారత క్షిపణులు పాకిస్తాన్ భూభాగంలో 314 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళాయి. వాటిని అడ్డుకునే శక్తి పాకిస్తాన్కు లేకపోయింది. అదే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై జరిగిన దాడుల్లో అక్కడ నిలిపి ఉంచిన పెద్ద మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం కూడా ధ్వంసమైంది. మరో ఫ్లయింగ్ రాడార్, అనేక ఫైటర్ జెట్స్ మరియు UAVలు కూడా నాశనమయ్యాయి. భారత సైన్యం చేసింది ఖచ్చితమైన దాడుల్లో మురీద్ మరియు చక్లాలలో ఉన్న 2 ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇవి పాకిస్తాన్ యుద్ధ నియంత్రణ కేంద్రాలు కూడా. ఇక్కడ నుంచే ఫైటర్ జెట్స్ అండ్ డ్రోన్లకు ఆదేశాలు వెళ్ళేవి. అలాగే సుకూర్, లాహోర్, ఆరిఫాలా మరియు చునియా ప్రాంతాల్లో 4 ప్రధాన రాడార్ వ్యవస్థలను కూడా భారత్ నాశనం చేసింది. లాహోర్లో చైనాలో తయారైన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. ఇది భారత దాడులను అడ్డుకోలేకపోయింది, తనను తాను కూడా రక్షించుకోలేకపోయింది.
పాకిస్తాన్కు అత్యంత కీలమైన సర్గోదా మరియు రహీమ్యార్ ఖాన్ ఎయిర్బేస్లు రన్వేలపై కూడా భారత్ దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. మురీద్, సుక్కూర్, భోలారి, జకోబాబాద్ ప్రాంతాల్లో మిలిటరీ హ్యాంగర్లపై భారత్ చేసిన దాడుల్లో అక్కడ నిలిపి ఉంచిన అనేక విమానాలు ధ్వంసమయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో అమెరికా నుంచి కొనుగోలు చేసిన F-16 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే భారత్ పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలను కూడా నాశనం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం భవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం మరియు మురిద్కేలో లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసింది. దాదాపు 30 సంవత్సరాలుగా భారత్పై దాడులు చేస్తున్న ఈ రెండు ఉగ్రవాద సంస్థలను భారత సైన్యం నేలమట్టం చేసింది. మొత్తం ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాకిస్తాన్కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలు మరియు 11 మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భారత సైన్యం పాకిస్తాన్పై దాడులు చేస్తూనే భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లపై గాల్లోనే ధ్వంసం చేస్తూ మన నగరాలను, మిలిటరీ బేస్లను రక్షించింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఢిల్లీపై కూడా క్షిపణి దాడికి ప్రయత్నించింది. కానీ ఢిల్లీకి చేరుకునే ముందే భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆ క్షిపణిని కూల్చేసింది. ఈరోజు యుద్ధాల్లో విజయం కేవలం ఆధునిక ఆయుధాలతోనే రాదు. ఖచ్చితత్వం, సిద్ధత, శత్రువుపై నిరంతర ఒత్తిడి కూడా అంతే ముఖ్యమైనవి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం ప్రపంచానికి అదే చూపించింది. ఒక్కసారి ఆలోచించండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు 5 సంవత్సరాలైనా ఇంకా యుద్ధం ముగియనే లేదు. అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన ఘర్షణలు కూడా 40 రోజుల పాటు కొనసాగాయి. ఇంకా పరిస్థితి పూర్తిగా సద్దుమనగలేదు. కానీ భారత్ మాత్రం కేవలం 100 గంటల్లో పాకిస్తాన్ను కాల్పుల విరమణకు ఒప్పించింది. ప్రపంచం మొత్తం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక కొత్త పాఠం నేర్చుకుంది. కేవలం 4 రోజుల్లో భారత్ తన లక్ష్యాలను ఎలా సాధించిందో, పాకిస్తాన్ ఎలా మోకాళ్ళపైకి తీసుకుని వచ్చిందో ప్రపంచం చూసింది.